హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ ఛాలెంజ్లో గెలవకూడదు అని ప్రేమ్ కంపెనీకి వచ్చిన మోడల్ని అడ్వర్టైజ్మెంట్ని షూట్ని క్యాన్సిల్ చేయాలి అని రమాదేవి రోజా పక్కగా ఫిక్స్ అయ్యి మోడల్కి కాల్ చేసి తనకి లేనిపోని అబద్ధాలని చెప్తారు. సో లాస్ట్ మినిట్లో రాహుల్ అనే మోడల్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రేమే మోడల్గా ఉండి వివాహ కలెక్షన్స్ అంటే ఒక పెళ్లికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుగ్గా ప్రేమ్ ఉంటాడు. పెళ్లి కూతురుగా చామంతి ఉండాలి అని అనుకున్నా సరే నిషా ససేమిరా ఒప్పుకోదు. లేదు, ఆ చామంతి ప్రేమ్ ఇద్దరు పక్కపక్కన నటించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, చామంతి కాకుండా మోడల్గా నేనుంటాను అని. ఇంకా అలా చామంతి ప్లేస్లో నిషా అయితే మోడల్గా ఉంటుంది. స్పాన్సర్స్ అప్పుడే వచ్చి సార్ షూటింగ్ ఎలా జరుగుతుంది అని చూస్తూ ఉంటారు. చామంతి ప్లేస్లో నిషాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. స్పాన్సర్స్ ఇద్దరు ప్రమోద్ అండ్ సునీల్ షాక్ అయ్యి చూస్తూ, సార్ ఏంటి సార్ ఇది, చామంతి యాడ్ షూట్ చేస్తుందని మేము ఎంతో హ్యాపీగా వస్తే ఇక్కడేంటి వేరే అమ్మాయి ఉంది, అయినా చామంతి ఫేస్ ఎక్కడ, ఈ అమ్మాయి ఫేస్ ఎక్కడ, చామంతికున్న కళ ఎక్కడ, ఈ అమ్మాయికున్న కళ ఎక్కడ, ఏంటి సార్ మాతో ఆటలుగా ఉందా, షూట్ని క్యాన్సిల్ చేయండి అని గట్టిగా అరుస్తారు స్పాన్సర్. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. సార్ అది కాదు అని అనేలోపు ప్రేమ్, ఏంటి ప్రేమ్ ఇది, అసలు మేము ఈ షూటింగ్కి మీకు ఇచ్చిన కాంట్రాక్ట్కి కారణం ఎవరు, చామంతినే. చామంతి ఫేస్లో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎవరి ఫేస్లో మాకు కనపడలేదు. అలాంటి చామంతిని తీసేసి ఈ అమ్మాయిని పెడతామంటే మేము ఇంకా మంచి మంచి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళం కదా, స్టార్టప్ అయినా మీకెందుకు ఇస్తాం, అయినా చామంతి ఎక్కడుంది, ఎంత డబ్బులు ఆవిడ అడిగినా డిమాండ్ చేసినా పర్లేదు, తన్ని పిలిపించండి, పోనీ చామంతి నెంబర్ మాకు ఇవ్వండి, మేము మాట్లాడతామని ఆ స్పాన్సర్స్ అయితే అడుగుతూ ఉంటారు గట్టిగా ప్రేమ్ని. అప్పుడే చంద్రిక, సార్ చామంతి ఇక్కడే ఉంది సార్ అని చామంతిని తీసుకొస్తుంది. ఏమ్మా చామంతి, ఏంటిది, ఇక్కడే ఉన్నావు కదా, ఏంటమ్మా ఇంక ప్రాబ్లం, రామ్మా అని చెప్పి ఇంకా అలా చామంతినైతే వాళ్ళు తీసుకొని పెళ్లి కూతురిగా రెడీ చేయమని చెప్తారు. నిషాకి తల కొట్టేసినట్లు అయిపోతుంది. ఇంకా నిషా అలా తలదించుకొని ఉంటుంది. ఛ, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది, నా కర్మ అని అనుకుంటుంది నిషా. ఇంకా అలా పెళ్లి కొడుగ్గా ప్రేమ్, పెళ్లి కూతురిగా చామంతి ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా ఎంగేజ్మెంట్ లాగా రెడీ అయి వస్తారు. సో చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. సో అలా ఎంతో హ్యాపీగా ఇద్దరు రింగ్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు పెళ్ళైపోయింది, సారీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అని చెప్పి పెళ్లి కూతురిగా ఇంకా రెడీ చేయమని చామంతికి చెప్తారు. సో చామంతి పెళ్లి కూతురిగా రెడీ అయి వస్తుంది. ప్రేమ్ కూడా పెళ్లి కొడుగ్గా రెడీ అయి వస్తాడు. వేద మంత్రాలు పంతుళ్ళు అందరూ ఉంటారు. బట్ ఇట్స్ లైక్ షూటింగ్ కాబట్టి ఇంకా అలా షూటింగ్లో జరుగుతూ ఉంటుంది ఇదంతా. సో షూటింగ్లో భాగంగా ప్రేమ్ చామంతి ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. అదంతా చూస్తూ రమాదేవి, ఏంటో ఇది షూటింగ్ అయినా ఏదో నిజమైన పెళ్లిలాగే ఉంది, ఈ ప్రేమ్గాడు ఏం చేస్తాడా అని చాలా అంటే చాలా భయంగా కూడా ఉంది అని రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య, ఏదైతే కోరుకోకూడదు అనుకున్నామో అదే మన కళ్ళ ముందు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అత్తయ్య అని విసుక్కుంటుంది. రోజా కూడా అమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి అని అంటారు. ఇంకలా చామంతి ప్రేమ్ నిజంగా ఒకరి తలకి ఒకరు జీలకర్ర బెల్లం అయితే పెట్టుకుంటారు. అదంతా చూస్తూ ప్రేమ్, చామ్ ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా మన పెళ్ళి జరుగుతున్నట్టే అనిపిస్తుంది చామ్ అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. బాబు మీ మనసులో ఏమనుకుంటున్నారో నా మనసులో కూడా అదే ఉంది బాబు, నిజంగా మన ఇద్దరి పెళ్ళి జరుగుతున్నట్లే అనిపిస్తుంది బాబు అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. ఇంకా అలా పంతులు గారు బాబు తాళి కట్టండి అనేసరికి ఇంకా ప్రేమ్ అలా తాళిని తీసుకుంటారు. రమాదేవి అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే ప్రేమ్, చామ్ ఏదైతే అదైంది, ఇది నిజమైన పెళ్ళి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, దానికి ఈ తాళే సాక్ష్యం, ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చామ్, నీ మెడలో 3 ముళ్ళు నేను వేసేస్తాను చామని ఇంకా అలా ప్రేమైతే చామంతి మెడలో 3 ముళ్ళు వేసేస్తారు. ఇంకా అలా చామంతికి ద టచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ ముడి, రెండవ ముడి, మూడవ ముడి కూడా వేసేసేసరికి ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే ఆ తాళిని తన చేతిలోకి తీసుకొని అలా నమస్కారం పెట్టుకుంటుంది చామంతి. అదంతా చూస్తూ రమాదేవి, వీళ్ళు చేసుకుంది ఫేక్ పెళ్ళే,
కానీ నిజం పెళ్లిలా ఎంత బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటుంది రోజా. అత్తయ్య గారు, నాకు ఒక డౌట్ వస్తుంది. దాని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే, ప్రేమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే వాళ్ళిద్దరు నిజంగా పెళ్లి చేసుకోలేదు కదా అని అంటారు. అది పెళ్ళి ఎలా అవుతుంది? పెళ్లి చేసుకోలేదు. చేసుకుంటే నేను ఊరుకుంటానా అని అంటుంది రమాదేవి. సరే, మీ నమ్మకం పైనే ఈసారి రిలే అవుతున్నాను. బట్ వన్ థింగ్, వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోకుండానే ఉండాలి. అదే మీకు మనకి మంచిది అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రోజా. సరే, ఇప్పుడు మనం ఇలా చేయాలని చెప్పి ఇంకా అలా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇద్దరిని ఇంకా సప్తపదితో లైక్ ఇద్దరిని 7 అడుగులు వేయిస్తారు. పెళ్లిలో ఉన్న అన్ని ఘట్టాలైతే చేపిస్తూ బిందెలో ఉంగరాల్ని తీపిస్తూ ఉంటే ఇంకా చామంతినే 3 టైమ్స్ తీస్తుంది. చామంతి నవ్వుతూ ఉంటే చంద్రిక కూడా దేవుడు వీళ్ళ పెళ్లి జరగాలి అనుకున్నాను, కానీ ఈ రూపంలో జరిపిస్తాడు అని అస్సలు అనుకోలేదు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చంద్రిక. అలా యాడ్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డైరెక్టర్స్ అందరూ కలిసి ఎంతో హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. సూపర్, అనుకున్న దానికంటే అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇట్స్ రియల్లీ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ప్రేమ్. మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి సక్సెస్ అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మేము బయలుదేరుతున్నామని ఇంకా యాడ్ షూటింగ్ నుండి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా అలా నిషా మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. చామంతి అలా ఇంకా నిద్ర లేచి చూసుకునేసరికి తన మెడలో ప్రేమ్ కట్టిన తాలి బొట్టు అనేది కనబడుతుంది. ఇంకా చామంతి అలా తన తాలిని చూసుకుంటూ ఉంటే అమ్మవారు భవానీ చెప్పిన మాటల్ని చామంతి గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకుంటూ, నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలి అంటే, నీ భర్తకి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండాలి అంటే, నీ సౌభాగ్యం బాగుండాలి అంటే తాలిబొట్టుకి కుంకుమ పెట్టుకో అనేసరికి ఇంకా అలా చామంతి ఆ అమ్మవారిచ్చిన కుంకుమని తీసుకొని తన తాలిబొట్టుకి పెట్టుకుంటుంది. ప్రేమ్ బాబు, ఇదంతా చూస్తుంటే నిజమా కళ అని అనిపిస్తుంది. రాధాకృష్ణుల ప్రేమ అనేది గుర్తుకు వస్తుంది ప్రేమ్ బాబు. రాధాకృష్ణులకి నిజ జీవితంలో పెళ్ళవ్వలేదు, వాళ్ళ ఊహలో మాత్రమే వాళ్ళకి పెళ్లి జరిగింది. మనకి ఈ యాడ్ షూటింగ్లో పెళ్లి జరిగినట్టు. బాబు, నేను కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడున్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా మంచివారు ప్రేమ్ బాబు. మీలాంటి మంచివారికి ఎప్పుడూ మంచే జరగాలి ప్రేమ్ బాబు అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అలా తన తాలిబొట్టుని చూసుకుంటూ ఉంటుంది చామంతి. అప్పుడే కరెక్ట్గా చంద్రిక అక్కడికి వస్తుంది. చామంతి అని చూస్తూ చామంతిని హక్ చేసుకుంటుంది. అత్త, ఇలా వచ్చావేంటి అని అడుగుతారు. చూడు చామంతి, నాకంతా తెలుసు. ప్రేమ్ బాబు నీ మెడలో 3 ముళ్ళు వేశాడు కదా అని అంటారు. అత్త అది అననేలోపు, చామంతి, నాకు తెలుసు చామంతి, ఆ దేవుడు మీ పెళ్ళిని ఒక నాటకంలా క్రియేట్ చేసినా ఇదే మీ ఇద్దరికీ జరిగిన నిజమైన పెళ్ళి. కాబట్టి నువ్వేమీ బాధపడద్దు. ఆ దేవుడి అండ ఉంది కాబట్టే మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. ప్రేమ్ బాబు మొదటిగా నీ మెడలో తాళి కట్టాడు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే డోర్ బద్దలు కొట్టుకొని రమాదేవి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా తన తాళిని దాచిపెట్టేసుకుంటుంది చామంతి. ఏయ్, ఏంటే, ఏం చేస్తున్నావు? నువ్వింకా ఆ ప్రేమ్ కట్టిన ఫేక్ తాల్ని తీలేదా అని అడుగుతుంది. అమ్మగారు, అది అది అననేలోపు, ఏయ్, ఏంటే నాంచుతున్నావు? తీసావా లేదా అని అడుగుతున్నాను, చెప్పా అని గట్టిగా అరుస్తుంది. అమ్మగారు అనని అనేసరికి చంద్రిక ఏమో అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వేంటి దీనికి సపోర్టా? జరుగు అని ఇంక వెంటనే రమాదేవి అయితే చామంతి మెల్లో ఉన్న తాలిని చేతిలో పట్టుకుంటుంది. నిషా కూడా వెంటనే అక్కడికి వచ్చి, ఏంటే అంత పొగరు ఎక్కువైపోయిందా? నిన్న స్పాన్సర్స్ నిన్ను తీసుకున్నారని పొగరు చూపిస్తున్నావా? ఇంకా నువ్వు ప్రేమ్ కట్టిన ఈ ఫేక్ తాల్ని నీ దగ్గరే ఉంచుకున్నావంటే ఏంటి? దాని అర్థం ఏంటే? హా, తీ, మర్యాదగా తీ అని చెప్పి ఇంకా అలా చామంతి మెడ పట్టుకొని లాగుతూ ఉంటే రమాదేవి అని గట్టిగా అరుస్తుంది చంద్రిక. ఒక్కసారిగా నిషా, దూరం నుండి చూస్తున్న రోజా అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి, ఒక పని మనిషి ఇలా పిలుస్తుంది అని రోజా చూస్తూ ఉంటుంది. ఏయ్ చంద్రిక, ఏంటి పొగరు బాగా ఎక్కువైందా అని అంటుంది రమాదేవి. మీకే జ్ఞానం తక్కువైంది. అయినా అది పసుపు తాడని ఎవరు చెప్పారు? తాలిబొట్టని ఎవరు చెప్పారు? ఎందుకు మీరు చామంతిపై నిందలు వేస్తున్నారు? తన్ని కొట్టి ఎందుకు హింసిస్తున్నారు? తన ఇంటికి పని మనిషి మాత్రమే, అంతేకాని మీరు అనుకున్నట్టు తనేమీ మీ బానిస కాదు. మీరు చెప్పిందే చెయ్యాలనే రూల్ కూడా ఏమీ లేదు. చూడండమ్మా, ఒక మనిషిని హింసించడంలో కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు దాటితే ఎవరైనా మహాకాళి అవ్వాల్సిందే.
కాబట్టి మీ మంచికే చెప్తున్నాను, చామంతిని వదిలిపెట్టండి అమ్మా అని అంటారు. ఇంక వెంటనే అలా నిషా, ఆంటీ ఏంటి ఆంటీ అని అంటుంది. నిషా, తన మెళ్ళో ఉన్న చెక్ చేయి, కొట్టడం ఆపు అని అంటారు. ఇంకా మెళ్ళో చెక్ చేసేసరికి అదొక వైట్, అంటే తన మెళ్ళో తాలిబొట్టు వేసుకున్నా సరే ఇంకొక ఎల్లో కలర్ పర్ల్స్ అయితే ఉంటాయన్నమాట. చూసారా ఎలా అపార్థం చేసుకున్నారు? అందుకే ఆవేశం ముందు చూపించకూడదమ్మా, ముందు బుద్ధి జ్ఞానం చూపించాలి అని అంటుంది చంద్రిక. ఏయ్, ఎంత ధైర్యం నీకు నిషా వెళ్ళబోతుంటే. నిషా ఆగు, ఇప్పుడు చంద్రిక ఏమనిందని కరెక్ట్గా చెప్పింది కదా, వెళ్ళు, రా వెళ్దాం అని నిషాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా రమాదేవి, చంద్రిక ఈ మధ్య నీకు ధైర్యం బాగా ఎక్కువైపోయింది, ఆ ధైర్యాన్ని చంపాలంటే చెప్తా చెప్తా అని గట్టిగా మనసులో ఫిక్స్ అయ్యి అలా అక్కడి నుండి బయలుదేరుతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా చామంతి చంద్రిక వైపు చూస్తూ, అత్త నీలో ఈ ధైర్యం ఏంటత్తా, నాకేమీ అర్థం కావటం లేదు, నువ్వు నువ్వు ఇంతలా ఇంతలా పోరాడుతున్నావా అత్త నా కోసం అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే, నాకు ప్రేమ్ బాబు జీవితం కంటే ఏది ఎక్కువ కాదమ్మా చామంతి, నలుగురి మంచి కోరుకునేవాడు ప్రేమ్ బాబు, అలాంటి ప్రేమ్ బాబు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేనమ్మా అని అంటారు. నిజంగా ప్రేమ్ బాబు మీ కడుపున పుట్టుంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యేవారో, ఎప్పటికీ మీరు అమ్మగా ప్రేమ్ బాబు పక్కనే ఉంటారులేండత్తా అని పాపం అలా చెప్పేసరికి, నేను నిజంగా తన కన్న తల్లినే, కానీ ఆ విషయమే మీ ఎవరికీ తెలీదు అని పాపం అలా మనసులో అనుకుంటుంది చంద్రిక. రోజా మాత్రం లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ రమాదేవి ఎంతైనా చంద్రికని ఎందుకు ఇంతలా క్షమించి వదిలేస్తుంది, అందరినీ గడగడలాడించే రమాదేవి ఎందుకు ఆ చంద్రిక దగ్గర గడగడలాడుతుంది, ఏదో ఉంది, ఈ రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి, అప్పుడు నాకే కరెక్ట్గా ఉపయోగపడుతుంది, రమాదేవి జుట్టు నా చేతికొస్తుంది, అసలు ఈ చంద్రిక అంటే ఈ రమాదేవి ఎందుకింత భయపడుతుందో తెలుసుకోవాలి, అది మాత్రమే కాదు ఈ ప్రేమ్ని ఎలా అయినా తొక్కేయాలి, ఈ ప్రేమ్ ఒక్కసారి ఈ ఛాలెంజ్ గెలిచాడు అంటే ఆస్తంతా ప్రేమ్కే వెళ్ళిపోతుంది, కానీ అలా జరగకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతుంది రోజా. అప్పుడే కరెక్ట్గా రోజా అంతరాత్మ రోజాకి కనబడుతుంది. హేయ్ పిచ్చిదానా, ఏంటే ఇంకా నువ్వు మైండ్తో ఆలోచించకుండా హార్ట్తో ఆలోచిస్తున్నావు అంటారు, నేను ఇప్పుడేం చేశాను అని అడుగుతుంది. ఆ ప్రేమ్ బ్రతికుంటేనే కదా ఆస్తి ప్రేమ్కి వచ్చేది, ఒకవేళ ప్రేమ్ పైకి పోతే ఆస్తి ఓన్లీ నీ భర్తదే అవుతుంది కదా అని అంటారు. అంటే ఏంటి, ప్రేమ్ని చంపేమంటావా అని అంటుంది రోజా అంతరాత్మ. అవును చంపేసే, ఏ కన్న తండ్రినే ఆ రాజమణిహారం కోసం నీళ్ళల్లో తోసేబోయావు, అలాంటిది నీకు ఈ ప్రేమగాడు ఒక లెక్క ఏంటి అని అంటుంది అంతరాత్మ. కరెక్టే, కానీ అననేలోపు ఈ విషయం రమాదేవితో చెప్తావా ఏంటి, తను ఒప్పుకోదు, ఎందుకంటే ఎంతైనా తన కన్న కొడుకు కదా, అస్సలు ఒప్పుకోదు, కాబట్టి తెలియకుండానే ప్లాన్ చేయి, అర్థమైందా అని అంతరాత్మ మాయమైపోతుంది. ఈ అంతరాత్మ చెప్పింది కరెక్ట్గానే ఉంది, ఎస్ అలానే చేయాలి అని ప్రేమ్ని చంపించేయడానికి రౌడీలను సెట్ చేసుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా రమాదేవి కూడా సేమ్ రోజా వేసినట్టే ప్లాన్ అయితే వేసుకుంటుంది. ఈ ప్రేమ్గాడు బ్రతుకుంటే ఆస్తంతా వీడిదవుతుంది, కానీ అరుణ్ మాత్రమే నా కన్న కొడుకు, కాబట్టి అరుణ్కి మాత్రమే ఆస్తి దక్కాలి, అలాంటప్పుడు ప్రేమ్ పైకి పోవాలి, ఎస్ ఇదే కరెక్ట్ అని ఇంకా అలా రమాదేవి కూడా కొంతమంది రౌడీలను సెట్ చేసి ప్రేమ్ని చంపడానికి డిసైడ్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అలా ఇంకా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. చామంతి ఏమో అప్పుడే కరెక్ట్గా చామంతికి ఇంకా తను దేవుడికి వెలిగించిన దీపం అనేది రెపరెపలాడుతూ ఉంటుంది. ఇదేంటి, నా మనసు ఎందుకో కీడు శంకుస్తుంది, దీపం కూడా ఇంత త్వరగా రెపరెపలాడదు కదా, ఏంటి ఇలా జరుగుతుంది అని చామంతి ఎందుకో పాపం తన హార్ట్ అంతా ఏదో వేరేగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అమ్మ కనకదుర్గ ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు, ఎవరైనా ప్రమాదంలో ఉన్నారా, నాన్నకేమైనా అవుతుందా అని పాపం వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట చామంతి. బట్ ద రియల్ హర్డిల్ అండ్ డేంజర్ అనేది ప్రేమ్కి ఉంది అని పాపం తెలుసుకోలేకపోతుంది చామంతి. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ అలా ఇంకా కారులో వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు ప్రేమ్ని అడ్డుకుంటారు. వెంటనే ప్రేమ్ కిందకి దిగి, రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతారు. ఎవరైతే నీకేంటి, ముందు నీ ప్రాణాలు మాకు కావాలి అని అంటారు. అబ్బా ఇదేమైనా చాక్లెట్ అనుకుంటున్నావా, నువ్వు అడగగానే తీసుకువెళ్ళడానికి,
ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ప్రేమ్ అని అంటారు. ఇంక వెంటనే ఆ రౌడీలు అలా కొట్టడానికి వస్తూ ఉంటే ప్రేమేమో ఇంక వాళ్ళని బాగా కొడతాడు. కొట్టి కొట్టి వాళ్ళని పడేస్తూ ఉంటే అప్పుడే వెనకాల నుండి ఒకడొచ్చి ప్రేమ్ని కత్తితో పొడి చేయబోతూ ఉంటాడు. ప్రేమ్ వెంటనే అడ్డుకుంటాడనమాట. అలా ఇంకా అప్పుడే కరెక్ట్గా చామంతి అటువైపుగా వస్తూ ఉంటుంది. ప్రేమ్ బాబు ఎక్కడున్నారు? ఒకసారి ప్రేమ్ బాబుని చూడాలనిపిస్తుంది. నా మనసు ఎందుకో ప్రేమ్ బాబుని చూడాలి అనుకుంటుంది అని ఇంకా అలా ప్రేమ్ దగ్గరికి బయలుదేరుతుంది చామంతి. ఇంక ప్రేమ్ దగ్గరికి బయలుదేరేసరికి ప్రేమ్ ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తారు. ఇదేంటి ప్రేమ్ వెళ్ళిపోయాడా? బాబు వెళ్ళిపోయారా? మరి ఎక్కడున్నారని చెప్పి ఇంక ఫోన్ చేస్తూ ఉంటే ఎక్కడ కనబడ్డు. వెంటనే చిట్టి రోబోకి ఫోన్ చేసి, హలో చిట్టి, ప్రేమ్ బాబు లొకేషన్ వెంటనే నాకు కావాలరా అని అంటారు. ప్రేమ్ లొకేషన్ కనబడుతుంది. ఇంక అలా పరుగు పరుగున వెళ్ళేసరికి నలుగురు రౌడీలు చుట్టూ ముట్టేసి ప్రేమ్ని కత్తితో పొడిచేస్తారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. వెంటనే ఇంక పరుగు పరుగున ప్రేమ్ దగ్గరికి వెళ్ళి రక్తపు మడుగులో ఉన్న ప్రేమ్ని దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి తీసుకువెళ్ళిపోతుంది. అక్కడ కోయవాళ్ళు ప్రేమ్కి ఇంకా అలా నాటు వైద్యం అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే కూన ఇతని భార్య ఇతని కోసం 1001 ఈ కోనేరులో నుండి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం అమ్మవారికి జరిపిస్తే అమ్మవారి జబ్బు న్యాయం చేస్తుందని ఇక్కడ ఒక ప్రతీక ఉంది. కాబట్టి నీ భర్త ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే నువ్వు చేయాలమ్మా అనేసరికి పాపం చామంతి ఇంకా తన ప్రేమ్ మెల్లో తాళి కట్టాడు కాబట్టి ప్రేమ్కి నేను ఇంకా భార్యనేనని ఫిక్స్ అయిపోయి అలా వెంటనే తన ప్రేమ్ మొక్కును తీర్చుకుంటుంది. ఇంకా ప్రేమ్కి అలా నాటు వైద్యం అయితే జరుగుతుంది. ప్రేమ్ ప్రాణాలతో బయటపడతాడు. అలా ఇంకా చామంతిని చూస్తూ ఉంటాడు ప్రేమ్. చామ్ అని అంటారు. బాబు అని ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. కూనా మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది కాబట్టి నీ భార్య నీ మొక్కుని తీర్చింది. నువ్వు బ్రతకడానికి కారణమైంది. తన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టద్దు అని ఇంక చెప్పేసరికి చామ్ అంటే నువ్వింకా ఆ తాళిని తీయలేదా చామ్ అని అంటారు. లేదు బాబు అని అంటుంది పాపం కన్నీళ్లతో చామంతి. ఇక్కడే ఈ అమ్మవారి సాక్షిగానే నీ మెళ్ళో మళ్ళీ తాళి కడతాను చామ్. ఇది మన నిజమైన పెళ్ళి అని ఇంకా అలా ప్రేమైతే చామంతి మెళ్ళో నిజంగా మరొకసారి తాళి కడతాడు. ఆ కోయ వాళ్ళందరూ ప్రేమ్ని ఆశీర్వదిస్తారు. అలా ప్రేమ్ చామంతిల పెళ్ళి మళ్ళీ జరుగుతుంది. ఇంకంతా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.